హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు పైథాన్ లైఫ్ అండి. డెవాప్స్ సిరీస్లో భాగమండి. ఈ వీడియో సెషన్ వచ్చేసి ఎస్ హెచ్ఆర్ మనకి ఎందుకు రిజెక్ట్ చేస్తారు రీజన్ తెలుసుకుందాం. ద బిగ్గెస్ట్ రీజన్స్ ద క్యాండిడేట్ గెట్ రిజెక్టెడ్ ఫ్రమ్ ద సాఫ్ట్వేర్ ఇంటర్వ్యూస్ అండి. ఎందుకు మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి రిజెక్ట్ చేయడానికి, ఆ ప్రాబ్లమ్స్ మనం రాకుండా మనం ఎలా అవాయిడ్ చేయాలో ఈ వీడియో సెషన్ అయితే డిస్కస్ చేద్దామండి. ఎస్. సో మనం ఏ జాబ్కైనా అప్లై చేస్తున్నప్పుడు క్లియర్గా ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలంటే ఎస్ డెఫినెట్లీ ఆ జాబ్ డిస్క్రిప్షన్ క్లియర్గా రీడ్ చేయాలండి. అలాగే ఆర్గనైజేషన్ గురించి మనం క్లియర్గా రీసెర్చ్ చేయాలి ఫస్ట్ థింగ్ మనకి. ఎస్. 90% ఆఫ్ ది క్యాండిడేట్స్ మనకి రిజెక్ట్ అవడానికి కారణం ఏంటంటే టెక్నికల్ ల్యాక్ ఆఫ్ టెక్నికల్ స్కిల్స్ లేకపోతే కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడం అనే పాయింట్ ఏంటంటే చూద్దామండి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి మన రీజన్ ఏ విధంగా ఉండాలంటే ప్రొఫెషనల్స్గా వెరీ క్లియర్గా వెరీ మీనింగ్ఫుల్గా ప్రొవైడ్ చేయాలండి ఫస్ట్ రీజన్స్. అలాగే సో మనం చేసిన ప్రాజెక్ట్స్ ఏమైతే ఉన్నాయో రియల్ టైంలో మనం ఎలా వర్క్ చేసామో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. సో వాట్ ఈస్ అవర్ ఇన్వాల్వ్మెంట్? ఫర్ ఎగ్జాంపుల్ మనం డెవాప్స్ ప్రాజెక్ట్ పైన వర్క్ చేస్తే డెవలప్మెంట్ టీమ్కి ఎలాంటి సపోర్ట్ మనం ప్రొవైడ్ చేసాం, ఆపరేషనల్ టీమ్కి మనం ఎలాంటి సపోర్ట్ ప్రొవైడ్ చేసాం, సో ప్రాజెక్ట్లో మనం ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలా వాటిని మనం ఫిక్స్ చేయగలుగుతాం, ఇవన్నీ మనం క్లియర్గా చేయగలగాలి. ఎందుకు మనకి రిజెక్ట్ చేస్తున్నారంటే సో నో రియల్ టైం ప్రాజెక్ట్స్ అండి. సో రియల్ టైం ప్రాజెక్ట్స్ పర్ఫామ్ చేయకపోవడం, సో ఫండమెంటల్స్ పైన బేసిక్ నాలెడ్జ్ లేకపోవడం, డైరెక్ట్ మనం ఇక్కడ డెవాప్స్లో క్యూబర్నెటీస్, టెర్రాఫార్మ్, ఆన్సిబుల్ గురించి మనం ఫోకస్ చేయడం. సో బేసిక్ మనం ఫౌండేషన్ లేకుండా డైరెక్ట్ మనం ఫండమెంటల్స్ నేర్చుకోకుండా డైరెక్ట్ మనం ఆ టూల్స్ పైన ఫోకస్ చేస్తే యూజ్లెస్, రైట్? సో అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడం అండి. మన దగ్గర సబ్జెక్ట్ పర్ఫెక్ట్గా ఉంది, సో కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ లేకపోతే సో దే ఆర్ రిజెక్టెడ్, రైట్? అండ్ ఫేక్ ఎక్స్పీరియన్స్ ఆల్సో అండి. జెన్యున్గా మన ఎక్స్పీరియన్స్ని పర్ఫామ్ చేసేలాగా ఉండాలి. సో జెన్యున్ ఎక్స్పీరియన్స్ మనకి ఎలా వస్తుంది? వీ నీడ్ టు డూ ద రియల్ టైం ప్రాసెస్ ఓన్లీ. సో పూర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండి. సో మనం డిప్లాయ్మెంట్ చేస్తున్నప్పుడు పైప్ లైన్ జాబ్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు మేనిఫెస్టోలు మనం క్రియేట్ చేస్తున్నప్పుడు అక్కడ ఏదైతే మనకి ప్రాబ్లమ్స్ రైజ్ ఆ ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఫిక్స్ చేయగలగాలి. అంటే ఈ ప్రాబ్లమ్స్ మనకి ఎప్పుడు వస్తాయి? ఎప్పుడైతే మనం ఆ ప్రాజెక్ట్ చేసామో, మనం రియల్గా పర్ఫామ్ చేసామో అప్పుడు మనకు ఆ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుస్తాయి. అలాంటివి మనకి లేకపోవడం, పూర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచెస్, కాన్ఫిడెన్స్ లేకపోవడం, పూర్ రిజమ్ ప్రిపరేషన్ అండి. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఒక క్యాండిడేట్ ని రిజెక్ట్ చేయడానికి చాలా చాలా ఛాన్సెస్ ఆడతారండి. ఇవన్నీ మనం అవాయిడ్ చేయాలి అంటే ఎలా మనం పర్ఫామ్ చేయాలో చూద్దామండి. సో బిఫోర్ దట్ అండి, సో మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్. మన పైథాన్ లైఫ్ లో వచ్చేసి డెవాప్స్ అండ్ డెవ్సెకాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ ఏ బ్యాచ్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుందండి. మనకి బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి? ఆగస్ట్ 1 మనకి బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. టోటల్ అవర్ కోర్స్ డ్యూరేషన్ ఇస్ 2 months. అండ్ బ్యాచ్ టైం వచ్చేసి మనకి మండే నుంచి సాటర్డే వరకు 7 PM to 9 PM. అండ్ ద ఫీ స్ట్రక్చర్ మనం అబ్జర్వ్ చేయొచ్చు 5,999 అండి. సో కోర్స్ కంటెంట్ వచ్చేసి మనకి క్లౌడ్ ఇంట్రడక్షన్, DevOps ఇంట్రడక్షన్, లినిక్స్, గిట్, గిటబ్, మావెన్, జెన్కిన్స్, గిటబ్ యాక్షన్స్, డాకర్, క్యూబర్నెటీస్, ఆన్సిబుల్, మానిటరింగ్ టూల్స్ వచ్చేసి మనం ప్రొమిథెస్, గ్రాఫ్నం, అండ్ ఆల్సో నెక్సస్, ఆర్టిఫాక్ట్ సర్వర్ మేనేజ్మెంట్, హెల్మ్ చార్ట్, టెర్రాఫార్మ్, ఆర్గో సిడి, హార్నెస్, ఏ డ్రివెన్, సిఏసిడి పైప్లైన్, న్యూ టూల్ అండ్ సో డెవసెకాప్స్ టూల్స్ ఇక్కడ సోనార్ క్యూబ్, చెకోవి, ఓడబ్ల్యూ ఏఎస్పి టూల్, some ELK stack monitoring and also we are focusing on the AI tools and that is generative AI and cloud anthropic tool గురించి డిస్కస్ చేస్తాం. ఎలా మనం వాటిని యూజ్ చేయాలి రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్ లో ఏవైతే మనకి యూజ్ అయితే డిస్కస్ చేస్తాం. అండ్ ఆల్సో వీఆర్ ఫోకసింగ్ ఆన్ ద ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ అండి. సో ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ లో మనకి మేజర్ సర్వీస్ ఏం డిస్కస్ చేస్తామంటే EC2 సర్వీస్, S3 సర్వీస్, VPC సర్వీస్, క్లౌడ్ వాచ్, లాంబ్డా ఫంక్షన్, ఎలాస్టిక్ ఇన్స్టాల్, Route 53, Security Group, IAM service, Amazon AKS service and also we are focusing on 9 to 10 real-time projects ని perform చేస్తామండి. అది కూడా మనం end to end perform చేస్తామండి. అండ్ ఆల్సో ఏ టూల్స్ చేసి మనం ప్రాజెక్ట్ టాస్క్ పర్ఫామ్ చేస్తామండి. సో AWS మనం ప్రాజెక్ట్ టాస్క్ కూడా పర్ఫామ్ చేస్తామండి. సర్వర్లెస్ AWS ఆటోమేషన్ ఫర్ డిటెక్టింగ్ అండ్ నోటిఫైయింగ్ స్టేల్ EBS వాల్యూమ్స్, యాక్షనబుల్ ఏజెంట్ డెవలప్మెంట్ యూజింగ్ క్లౌడ్ ఏ MCP సర్వర్ అండ్ AWS క్లౌడ్ యూజ్ చేసి మనం ఇక్కడ వర్క్ చేస్తామండి. ఇలా మనం 9 to 10 రియల్ టైం ప్రాసెస్ ని పర్ఫామ్ చేస్తామండి. బ్యాక్ టు అవర్ పాయింట్ అండి. ఎస్. సో రిజెక్ట్ చేయకుండా మనం
మిస్టేక్స్ మనం ఏ విధంగా ఓవర్కమ్ చేయాలని చూద్దామండి. లెటర్స్ చేయండి. ఇంటర్వ్యూ సెషన్లో మనం ఇక్కడ జనరలీ ఎస్ ఎలాంటి క్వశ్చన్స్, సో వాట్ ప్రాజెక్ట్ విల్ హ్యావ్ బిల్డ్ ఇట్, సో ఎలాంటి ఛాలెంజెస్ మీరు ఫేస్ చేశారు, హౌ డు యూ సాల్వ్ ద ప్రాబ్లమ్, హౌ డు యూ చూస్ ద టూల్స్, సో వాట్ డు యూ ఇంప్రూవ్ యువర్ బిల్ట్ ఇన్ అగైన్, ఇలాంటి క్వశ్చన్ మనకు రైట్ చేసండి. సో ఇక్కడ అయితే మనం 7 పాయింట్ డిస్కస్ చేస్తాం. ఆ 7 పాయింట్స్ మనకి ఇక్కడ ఈ ప్రాబ్లమ్స్ మనం ఓవర్కమ్ చేయాలంటే, సో అట్లీస్ట్ మన ఇక్కడ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ మనం పర్ఫార్మ్ చేయాలి. అట్లీస్ట్ 2 or 3 రియల్ టైమ్ ప్రాజెక్ట్ మనం వర్క్ చేయగలగాలి. ఎండ్ టు ఎండ్, పెన్ టు పెన్ మనం మన ఓన్ గా మనం పర్ఫార్మ్ చేయగలగాలండి. సో అలాగే మన ఇక్కడ మనం చేసిన ప్రాజెక్ట్ టాస్క్ అంటే కూడా అవర్ గిటబ్ రికార్డ్స్ మనం అప్లోడ్ చేయగలగాలి. సో అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ అండి. లైక్ కమాండ్స్ మనం మెమరైజ్ చేయకుండా ఏ సిచ్యువేషన్స్ లో ప్రాజెక్ట్ చేసి మనం ఎలాంటి కమాండ్స్ యూజ్ చేయాలి అండ్ ట్రబుల్ షూట్ మనం ఏ విధంగా పర్ఫార్మ్ చేయాలి. అండ్ ఆల్సో ప్రాక్టీస్ ద మాక్ ఇంటర్వ్యూస్ అండ్ నెంబర్ ఆఫ్ మాక్ ఇంటర్వ్యూస్ మనం అటెండ్ అవ్వాలి. అండ్ ఇంప్రూవ్ ద కమ్యూనికేషన్ స్కిల్స్ ఈజ్ ద వెరీ వెరీ క్రూషియల్ రోల్ మనకి ప్లే చేస్తుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ మనం పర్ఫెక్ట్ గా ఇంప్రూవ్ చేసుకోగలుగుతాం. సో ఎప్పుడు కూడా మనం వెరీ బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ కూడా ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ వీ నీడ్ టు ఫోకస్ ఆన్ ద ఫండమెంటల్స్ పైన మనం ఫోకస్ చేయాలండి. ఫండమెంటల్స్ మనం స్ట్రాంగ్ అయితే డెఫినెట్లీ మనకు అడ్వాన్స్ కాన్సెప్ట్స్ కూడా మనకి ఏమవుతాయంటే చాలా చాలా ఈజీ అవుతాయండి. ఫస్ట్ థింగ్ మనం చేంజ్ చేయాల్సింది ఇక్కడ ఏంటంటే ఫండమెంటల్స్ పైన మనం ఫోకస్ చేయాలి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మన కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. దెన్ వీ నీడ్ టు ఫోకస్ ఆన్ ద ఎస్ సబ్జెక్ట్ అండ్ ఆల్సో వీ నీడ్ టు ఫోకస్ ఆన్ ద రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అండి. రియల్ టైమ్ మన ప్రాజెక్ట్స్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు ట్రబుల్ షూటింగ్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ మన స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోగలగాలి. డెఫినెట్లీ అవర్ కాన్ఫిడెన్స్ మనకి ఏమవుతుంది, ఇంప్రూవ్ అవుతుంది. ఇవన్నీ కంప్లీట్ చేశాక అవర్ ని పర్ఫెక్ట్ గా ప్రిపేర్ చేయగలగాలండి. సో దెన్ ఓన్లీ డెఫినెట్ విల్ గెట్ ద ఆపర్చునిటీ అండి.